హలో అండి. హాయ్. నా పేరు సాహిత్య. నేను ఒక కిడ్స్ లైఫ్ కోచ్‌ని. అంటే పేరెంట్స్, కిడ్స్ మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగర్‌గా, మోర్ లవబుల్‌గా ఉండాలి అనే దానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో, అది కిడ్స్‌కి కోచింగ్ అయినా, లేకపోతే పేరెంట్స్‌కి ఇవ్వాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్ అయినా ఇస్తూ ఉంటా. అదొక హాబీ అవ్వచ్చు, లేకపోతే పార్ట్ ఆఫ్ మై లైఫ్ అవ్వచ్చు. ఎందుకంటే నాకు కూడా ఇద్దరు పిల్లలున్నారు. సో, నేను కూడా మా పాప, బాబుని సరిగ్గా ఎలా పెంచగలను, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని ఎలాగా ఈజీగా సాల్వ్ చేయగలను అని ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. సో, అలా రీసెర్చ్ చేస్తూ కొన్ని కొన్ని చదువుకున్నాను, నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. సో, ఆ నాలెడ్జ్‌ని మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా అవి హెల్ప్ అవుతాయి. అండ్ మనమందరం కలిసి ఒక మంచి ఫ్యూచరిస్టిక్ సొసైటీని ఈ పిల్లల ద్వారా క్రియేట్ చేయగలము అనే ఒక దాన్ని నమ్ముతున్నాను. అందుకే ఈ వీడియోస్ తెలుగులో కూడా స్టార్ట్ చేశాను. సో దట్ ఎక్కువ మందికి నేను చెప్పాలనుకున్న మెసేజ్ రీచ్ అవ్వాలి అని. సో, ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది చాలా సార్లు నాకు కొన్ని క్వెషన్స్ ఏశారు. ఏంటంటే పిల్లల్ని మనం కోపమొస్తే కొట్టచ్చా? లేకపోతే వాళ్ళని కొట్టకుండా ఉంటే వాళ్ళెలా నేర్చుకుంటారు? ఏది కరెక్ట్ పద్ధతి? కొడితే మంచిదా? లేకపోతే తిడితే మంచిదా? లేకపోతే అసలు అలా వదిలేస్తే మంచిదా అని. నాకు తెలిసినంత వరకు నేను చేసిన రీసెర్చ్ ప్రకారం రీసెర్చ్ ఏం చెప్తుందంటే కొట్టడం వల్ల, తిట్టడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు. పిల్లలు ఎలాగూ నేర్చుకోరు ఆ విషయం ద్వారా. బట్ వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారంటే మనము ఓపికగా కూర్చొని వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, మనము ఏం చెప్పాలనుకున్న విషయాన్ని దీనివల్ల ఇది జరుగుతుంది నాన్న, ఇది ఇలా నువ్వు చేయడం వల్ల దీనివల్ల వేరే వాళ్ళు ఇలా హర్ట్ అయ్యారు, వాళ్ళకి నష్టం చేశాం మనము అని మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేయగలమో అప్పుడే వాళ్ళకి ఆ 2 నిమిషాలైనా వాళ్ళకి అది అర్థమవుతది. వాళ్ళని మనం టచ్ చేసి, భుజం మీద చెయ్యేసి మనం చెప్పగలిగితే ఆ కేరింగ్ అండ్ లవ్ వల్ల వాళ్ళకి ఇంకా తొందరగా ఆ మెసేజ్ రీచ్ అవుతది. కానీ మనం కొట్టడం వల్ల, మనం వచ్చిన కోపాన్ని వాళ్ళ పైన చూపించడం వల్ల ఎప్పుడు కూడా పిల్లలకి మెసేజ్ అనేది రీచ్ అవ్వదు. కాకపోతే వాళ్ళు అది చేయడం ఆపుతారు. కొంతవరకు వాళ్ళు దాన్ని స్టాప్ చేస్తారు. ఎందుకంటే మన కోసం మనం అలా అన్న తర్వాత మనం మాట్లాడకపోవడం వల్లో, లేకపోతే మనం కొట్టడం సురుకు తెలియడం వల్లో మొత్తానికి వాళ్ళు ఆ విషయాన్నయితే స్టాప్ చేయాలనుకుంటారు. ఎందుకంటే భయపడతారు కాబట్టి. కానీ ఈ మధ్య జరిగే విషయాలని నేను అబ్జర్వ్ చేస్తే ఈ విషయాన్ని గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. చాలా న్యూస్‌లొస్తున్నాయి. ఒక మంచి టాపర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్, ఈరోజే ఒక న్యూస్ చూసాను. ఒక ప్రిన్సిపల్ తన కూతురు మంచి స్టడీస్ టాపర్‌గా వచ్చింది. బట్ స్టిల్ ఎన్ఐటీ నీట్ ఎగ్జామ్స్‌కి రాసేటప్పుడు తనకి తక్కువ మార్కులొచ్చాయని తిట్టడం మొదలుపెట్టాడు. తిట్టడము అని మొదలుపెట్టగానే ఆ అమ్మాయి, "నువ్వు సరిగ్గా చదవలేదు కాబట్టి నువ్వు ప్రిన్సిపల్‌గా మిగిలిపోయావు. లేకపోతే కలెక్టర్ అయ్యేవాడివి. నువ్వు నన్నెందుకు అంటున్నావు" అని ఎదిరించగానే ఆ కోపాన్ని, ఆ ఈగోని తట్టుకోలేక ఆ అమ్మాయిని చితక బాదేశాడు. అలా బాదాక ఆ అమ్మాయి ఆ దెబ్బలతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి చనిపోయింది. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము మన పిల్లల్ని ఖచ్చితంగా ఇష్టపడతాం. ఎందుకంటే వాళ్ళు మన రక్తం. డెఫినిట్‌గా ఇష్టపడతాం. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు తప్పు దారిలో ఎళ్తే కరెక్ట్ చేయాలనే ఒక ఇన్‌స్టెన్స్ మనకొచ్చేస్తది. కాకపోతే మనకున్న ప్రెషర్స్ ఇప్పుడున్న సొసైటీలో మనం చేస్తున్న జాబ్స్ కానీ, మన చుట్టూతో ఉన్న ప్రపంచం గానీ, లేకపోతే మనం తింటున్న తిండి గానీ, దానివల్ల మనకి ఆటోమేటిక్‌గా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. అదే పిల్లలు కూడా అంతే. వాళ్ళకి కూడా అలానే జరుగుతున్నాయి. వాళ్ళు అలాగే రెస్పాండ్ అయ్యే సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి మనం పెద్దవాళ్ళుగా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వాళ్ళకి నేర్పించడం అంటే మనం ఫస్ట్ చేయడం. మనం ముందు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని చిన్నగా చెప్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మనకేదన్నా కోపం వస్తే మనం కంట్రోల్ చేసుకొని మనం చిన్నగా చెప్పాలి అన్న విషయాన్ని కూడా మనమే వాళ్ళకి చెప్పాలి. కానీ అంతేకానీ మనము కోపాన్ని ఇంకా పెంచుకొని కొట్టడం వల్ల ఏమవుతదంటే ఫస్ట్ వాళ్ళు మనతో రిలేషన్‌షిప్ తగ్గిపోతుంది. వాళ్ళు మనతో ఏది ఓపెన్‌గా షేర్ చేసుకోలేరు. అదొక్కటే కాకుండా వాళ్ళు ఏం చేయాలనుకున్నారో మనకెప్పుడు ఏది ఓపెన్‌గా చెప్పలేరు. దానివల్ల వాళ్ళలో భయము, ఇన్‌సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. మనం కాకపోతే ఇంకెవరి దగ్గర వాళ్ళు షేర్ చేసుకుంటారు చెప్పండి? పేరెంట్స్ తప్ప ఇంకెవరున్నారు వాళ్ళకి? వేరే పేరెంట్స్ ఏమన్నా చూస్తారా? వింటారా? అది వాళ్ళకి అవసరమా? లేదు గదా! సో, పేరెంట్స్‌గా మనం తల్లిదండ్రులుగా మనకి వాళ్ళ పిల్లలకి, మనకి మధ్యలో ఆ స్పేస్ అనేది ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి మీతో. నేనొకరోజు మా బాబుని మేమంతా ఫ్యామిలీ ఒక చిన్న బిర్యానీ స్టాల్‌కెళ్ళాం. సో, అక్కడంతా కొంచెం రద్దీగా బాగా మెస్సీగా ఉంది. సో, అక్కడెళ్ళి కూర్చొని తిందామని కూర్చున్నాము. ఎదురుగా ఆపోజిట్‌గా నాకు తెలిసి 10 ఇయర్స్, 9 ఇయర్స్ ఉంటాయి మా బాబుకి. సో, బాబు ఇస్తరాకులో వడ్డిస్తున్నారు బిర్యానీ. సో, ఇస్తరాకు నిండా బిర్యానీ ఉంది. అయితే ఒక్కడే కూర్చొని తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. అలా తినడానికి ట్రై చేస్తున్నాడనమాట.
సో ఏంటి ఇంత ఇబ్బంది పడుతున్నాడు అని ఆలోచిస్తున్నాను నేను కూడా. నా ఎదురుగానే కూర్చున్నాడు. కొంతసేపు తర్వాత వాళ్ళ డాడీ వచ్చాడు. వచ్చి చాలా కోపంగా వాడిని పట్టుకొని గట్టిగా భుజం పట్టుకొని, తినరా తిను, నువ్వు ఇప్పుడు తినకపోయావో అయిపోయావు, నువ్వు తినాల్సిందే, ఈ టైంలో నువ్వు ఇప్పుడు మొత్తం అవ్వచేసేయి, ఒక్క మెతుకైనా మిగిలిందా నువ్వు అయిపోయావు నా చేతిలో అని ఏదో బెదిరిస్తున్నాడనమాట. అసలు కనీసం పక్కన ఎవరైనా ఉన్నారా, బాబు ఫీల్ అవుతాడా, అలాంటివి ఏమీ కొంచెం కూడా ఏం కన్సిడర్ చేయలేదు. బాగా తిడుతున్నాడు. ప్రాబబ్లీ ఆ అబ్బాయి ఏమన్నా కొంచెం ఎక్కువ గోల చేసినట్టున్నాడు బిర్యానీ షాప్కి తీసుకురమ్మని. వాళ్ళ ఫాదర్కి కూడా కన్వీనియంట్ టైం దొరుకుండదు. ఆ కోపం ఏదో చూపిస్తున్నట్టున్నారు, నాకు అర్థమైంది అది. కానీ ఆ పిల్లాడు ఆ టైంలో వాడు తినలేకపోతున్నాడు. వాడు అడిగిన బిర్యానీయే తీసుకొచ్చుంటారు కదా, కానీ వాడు తినాలనుకుంటే తినలేకపోతున్నాడు. మెతుకు మెతుకు ఇలా ఇలా కదుపుతున్నాడు. వాడు ఎందుకు అలా కదుపుతున్నాడు? వాడికి తినాలని అనిపించలేదా, లేకపోతే వాళ్ళ నాన్న తిట్టడం వల్ల, ప్రెషర్ వల్ల వాడికి తినలేకపోతున్నాడో నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. వాళ్ళ నాన్న కూడా ప్రయత్నించే ఒక సిచ్యువేషన్లో కూడా ఆయన లేరు. సో అలా మనము పిల్లల కోరికలు తీరుస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనం ఎంత ఫ్రస్ట్రేషన్ అయితే మనం పడుతున్నామో అది కూడా మనం చూపిస్తే వాళ్ళు వాళ్ళు చెప్పాలనుకున్న విషయం కానీ, లేకపోతే వాళ్ళు తీర్చుకోవాలనుకున్న కోరికను కూడా వాళ్ళు తీర్చుకోలేరు. అది మనం ఎప్పుడు కూడా రియలైజ్ అవుతూనే ఉండాలి. మనం చెప్పే పద్ధతి ఎలా చెప్తున్నాము అనేది రియలైజ్ అవుతూ ఉండాలండి. ఖచ్చితంగా మనకున్న ప్రతి ఒక్క కోపాన్ని, ఫ్రస్ట్రేషన్‌ని వాళ్ళ మీద చూపిస్తే, వాళ్ళు ఎలాగో ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 100 తప్పులైనా చేస్తూనే ఉంటారు. కానీ ప్రతి తప్పుకి మనకున్న ఫ్రస్ట్రేషన్‌ని మనం చూపించుకుంటూ వెళ్తే పిల్లలు ఏమైపోతారు? లాస్ట్‌కి హాస్పిటల్ పాలవుతారా? లేకపోతే మనం పేరెంట్స్‌గా మనం వాళ్ళకి దగ్గర అవ్వకపోతే వాళ్ళు ఎవరికి దగ్గర అవుతారు? ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక కోపం వచ్చినప్పుడు, ఒక విషయం జరిగినప్పుడు తిట్టే ముందు, కొట్టే ముందు ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి మీరు తప్ప ఇంకెవరూ లేరు. ఈ ఒకటే నేను చెప్పాలనుకున్నాను. ఇంతవరకు విన్నదానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.